హాయ్ అండి. సాంబార్ ఇలా చేశారంటే బంతి భోజనాల్లో వడ్డించే సాంబార్ లాగే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. ఇప్పుడు ఈ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కూరగాయలను ఇలా కట్ చేసుకోవాలి. ఒక వంకాయ, 4 టమాటాలు, 4 బెండకాయలు, ఒక ఆనపకాయ ముక్క, ఒక మునక్కాయ, 6 చిన్న ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, ఒక చినకడదుంప, ఒక క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ఈ గ్లాసు కందిపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఈ కూరగాయ ముక్కలు వేసుకున్న గిన్నెను పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోవాలి. చింతపండు నానబెట్టుకుందాం. ఇలా గుప్పుడు చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటే ఇది సరిపోతుంది. పులుపు తక్కువగా ఉంటే ఇంకొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వేసిన తర్వాత ఈ గిన్నెని తీసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వేసిన తర్వాత ఈ పప్పును పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకుని తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కుక్కర్కు సరిపడేంత రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 3 స్పూన్ల సాల్టు, 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని మరగనివ్వాలి. ఇది ఇలా మరిగేటప్పుడు 2 స్పూన్ల సాంబార్ పొడి, మనం ముందుగా కొబ్బరికాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము కదా, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బెల్లం కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. సాంబార్ బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలి. పప్పుచారైనా, సాంబార్ అయినా, చారైనా ఇలా బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి
కొద్దిగా వేగిన తర్వాత తాలింపులన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుని వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఈ తాలింపును సాంబార్లో వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని బంతి భోజనాల్లో వడ్డించే సాంబార్ రెడీ. ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటారు. ఈ సాంబారు అన్నంలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ సాంబార్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటాను. నేను చేసిన ప్రతి వీడియో మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.